క్వార్జ్ అక్రమాల కేసులో A4 నిందితునిగా కాకాని గోవర్ధన్ ఉన్నారు. ఈయన గతంలో మాజీ మంత్రిగా పనిచేశారు. కొంచెంగా వైసీపీ పీఠం కదులుతుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు క్వార్జ్ అక్రమ రవాణా పెద్ద చర్చగా మారింది. క్వార్జ్ అక్రమాలపై వివిధ కేసులు పడ్డాయి. అయితే ఈ కేసుకు సంబంధించి మిగిలిన వాళ్ళు గతంలో అరెస్ట్ కావడం జరిగింది. అయితే ఈ కేసులో గతంలో మాజీ మంత్రి కాకాని మాట్లాడుతూ ఎటువంటి కేసులకైనా పోలీసులకైనా భయపడేది లేదంటూ ఆయన మీడియా వేదికగా చెప్పుకొచ్చారు. ఈ కేసు కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ క్రాస్ పిటిషన్స్ వేస్తూ వస్తున్నారు కాకాని గారికి సంబంధించిన లాయర్లు. అయితే క్వాసా అక్రమాల్లో ప్రస్తుతానికి A4 ముద్దాయిగా ఉన్నారు కాకాని. గత 4 రోజులుగా వందల్లో వైసీపీ కార్యకర్తలు ఆయన ఇంటి చుట్టూనే ఉన్నారు. పోలీస్ యంత్రాంగం ఏ నిమిషంలో అయినా అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితిలో ఈ కేసు రాబోయే మంగళవారానికి వాయిదా పడింది. క్వాజ్ అక్రమాలపై వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే టీడీపీ దీని మీద పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టింది. అధికారంలోకి రాగానే ఈ కేసులో ఉన్న వారిని జైలుకి పంపుతామని గతంలో టీడీపీ నాయకులు కూడా చెప్పారు. మరి మంగళవారం తీర్పులో ఏం తేలనుందనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారిపోయింది. ఈ కేసు నుండి వైసీపీ బయటపడుతుందా లేదా, అరెస్ట్ ఖాయమా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.